గట్టు చింకీ తిన్నారు స్ట్రీట్ ఫుడ్. హే, ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. చాలా మజా వస్తుంది గట్టు. నేనైతే ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. హా పిల్లలు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. గట్టు ఇంకా చింకీ త్వరగా వెళ్తారు. యాక్చువల్గా ఇవాళ వాళ్ళ చీట్ డే. అమ్మ ప్రతి నెల వాళ్ళకిష్టమైన ఆహారం తినిపిస్తూ ఉంటుంది. పిల్లలు రెడీనా? అవునమ్మా. పదంటైతే నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. అమ్మ పిల్లల్ని తీసుకుని కోగలి చేరుకుంటుంది. అక్కడ స్ట్రీట్ ఫుడ్ కి సాయంత్రం అవగానే చాలా మంది జనాలొస్తారు. ఏ, మనం కావుగల్లి చేరుకున్నాము. ఇక్కడ వడాపావ్ అంటే నాకు చాలా ఇష్టం. సరిగ్గా చెప్పావు గట్టు, నాకు కూడా. ఆలోచించు, వేడి వేడి వడాపావ్ చట్నీతో తింటే ఎంత మజా వస్తుంది. అవును, నేను అది తింటాను. అది కారంగా ఉంటే నాకు చాలా ఇష్టం. హాహా సరే కానీ ముందు పద నువ్వు. పదండి పిల్లలు, కార్ పార్కింగ్ చేసేశాను. అమ్మ పిల్లల్ని తీసుకుని కావుగల్లి వైపు తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళ ఫేవరెట్ వడాపావ్ అమ్ముతూ ఉంటారు. అక్కడ మాంటీ కూడా నిలబడుంటాడు. ఒరే గట్టు చింకి, మీరేంటి ఇక్కడ? మీరు కూడా వడాపావ్ తినడానికి ఇక్కడికి వచ్చారా? నమస్తే ఆంటీ. నమస్తే బాబు, ఎలా ఉన్నావు మాంటీ? మంటీ, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ నువ్వు ఉన్నావంటే ఇక్కడేదో అల్లరి చేయడానికే నువ్వు ఉండుంటావు. అమ్మా, వాడికి దూరంగా ఉండండి. గట్టు, మాంటీని ఎందుకలా అంటున్నావు? అతను ఏమీ చేయలేదు కదా. అమ్మా, మీకు అతని గురించి తెలియదు. ఏంటి గట్టు చింకి, ఆంటీ చెప్పింది కూడా నిజమే కదా. నేనైతే ఏం చేయలేదు. సరే అయితే నేను అంకుల్కి చెప్పి మీ ఇద్దరికి వడాపావ్ని ఆర్డర్ ఇస్తాను, సరేనా? థ్యాంక్ యూ మాంటీ, నువ్వెంత మంచివాడివి. కానీ అమ్మా, గట్టు, ఇంక నువ్వేం మాట్లాడుకో. గట్టు, ఖచ్చితంగా మాంటీ ఏదో అల్లరి చేస్తాడు. మనం తప్పించుకొని ఉండాలి. సరిగ్గా చెప్పావు. ఇంకా మాంటీ వడాపావ్ అంకుల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతనికి ఇలా చెప్తూ ఉంటాడు. అంకుల్, 4 వడాపావ్ చేయండి. ఒక దాంట్లో మాత్రం ఎర్రమిర్చి వేయండి. ఓకే బాబు. కాసేపటి తర్వాత అంకుల్ మాంటీకి 4 వడాపావులిస్తాడు. ముందైతే మాంటీ వడాపావ్ చింకీ ఇంకా అమ్మకిస్తాడు. ఆ తర్వాత అతను నార్మల్ది ఇంకా మిర్చి ఎక్కువ ఉన్న వడాపావ్ తీసుకొస్తాడు. అతను మర్చిపోతాడు ఎందులో మిర్చి ఎక్కువ ఉందనేది. అందులోని నాది ఏది మాంటీ? ఓ, ఇది. ఓకే, ఇవ్వు. కాదు ఆగు, ఇదే ఉంటుంది. ఏంటి, 2 అయితే సేమ్నే కదా. నేనైతే ఇది తీసుకుంటాను. గట్టు మాంటీ దగ్గర నుంచి వడాపావ్ తీసుకుని మొత్తం తినేస్తూ ఉంటాడు. వావ్, ఇది ఎంత ఎమ్మిగా ఉంది. మజా వచ్చింది. నిజంగా చింకి చాలా ఎమ్మిగా ఉంది. మాంటీ అతని వడాపావు తిన్న వెంటనే కారంతో మండి అటూ ఇటూ పరిగెడుతూ ఉంటాడు. ఓ ఓ ఓ కారం కారం, ఓ ఓ ఓ ఎవరైనా నీళ్ళు ఇవ్వండి. అరే మాంటీ, వాటర్ తీసుకో. మాంటీ త్వరగా నీళ్లు మొత్తం తాగేస్తాడు. అచ్చా మాంటీ, ఇదా నీ ప్లాన్? నువ్వు నాకు కారంగా ఉండేవాడాపావు తినిపియాలనుకున్నావు, కానీ చూడు, పొరపాటున దాన్ని నువ్వే తినేశావు. సారీ గట్టు. అమ్మ అక్కడే ఉన్న కారణంగా మాంటీ గట్టుకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ, గట్టు ఇంకా చింటూ వాళ్ళ వడాపావు తింటుంటారు. పిల్లలు చెప్పండి, ఇప్పుడేం తింటారు? అమ్మా, మనం స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చాము. స్ట్రీట్ సైడ్ నూడిల్స్ తినకపోతే అసలు మజా ఏమొస్తుంది చెప్పు? హా అమ్మా, అక్కడ చూడండి, ఆ స్టాల్లో వేడి వేడి నూడిల్స్ చేస్తున్నారు. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. పదండి అక్కడికి వెళ్దాం. అమ్మ నూడిల్స్ ఆర్డర్ ఇస్తుంది. గట్టు, చింకీ ఇంకా అమ్మ అక్కడే ఉన్న టేబుల్ చైర్ దగ్గర కూర్చుని ఆ రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళని చూస్తుంటారు. అమ్మా, ఇక్కడికి చాలా మంది జనాలు వస్తూనే ఉంటారు. అవును గట్టు, సరిగ్గా చెప్పావు. ఇక్కడ ఇలా వేరే వేరే మనుషులను చూస్తుంటే చాలా మజా వస్తుంది కదా. పిల్లలు, మీరు అచ్చం పెద్దవాళ్లలాగా మాట్లాడుతున్నారు. మీకైతే ఇక్కడ మజా వస్తుంది కదా. చాలా.
అప్పుడే నూడిల్స్ షాప్ అంకుల్ వేడి వేడి నూడిల్స్ ఫోర్క్ వేసి వాళ్ళ టేబుల్ ముందు పెడతాడు. చూడండి, మీ నూడిల్స్ వచ్చేశాయి, కానీ మెల్లిగా తినండి, వేడిగా ఉన్నాయి. ఓకే అమ్మా. గట్టు నూడిల్స్ తీసుకుని ఊదుతూ ఉంటాడు. వావ్, ఇదైతే చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సరిగ్గా చెప్పావు గట్టు, ఇవి తింటుంటే చాలా మజా వస్తుంది. పిల్లలు, మనం దీని తర్వాత చౌపాటీకి వెళ్దాం. ఇంకా అక్కడ మంచి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఇంకా సన్సెట్ కూడా చూడ్డానికి కనిపిస్తుంది. ఏ అయితే చాలా మజా వస్తుంది. మనం అక్కడ చల్లటి ఐస్ క్రీమ్ కూడా తిందాం. ఇంకా బేల్పూరి. సన్సెట్ చూస్తూ బేల్పూరి తింటే చాలా మజా వస్తుంది. సరే సరే పిల్లలు, ఆ ఐస్ గోలా తిందాము. ఇంకా వేల్పురి కూడా. సరే కాని నాకు ఇక్కడ రగడా పొట్టి తినాలి అని ఉంది. నేను నా కోసం ఆర్డర్ చేస్తున్నా, మీరు తింటారా? నేను కూడా. ఇంకా నేను కూడా. ఆ తర్వాత అమ్మ, గట్టు, చింకి నూడిల్స్ తింటారు. ఇంకా అక్కడ అమ్మ ఫేవరెట్ రగడపాటి కూడా. దీని తర్వాత అమ్మ పిల్లల్ని తీసుకుని చౌపాటీకి వస్తుంది. పదండి పిల్లలు, అక్కడ బీచ్ దగ్గర కాసేపు వాకింగ్ చేద్దాం. అక్కడ చాలా బాగుంటుంది కదా. ఏ పదండమ్మా. నడుస్తూ నడుస్తూ చింకి ఇలా అంటుంది. వావ్, సాయంత్రం పూట ఈ చోటు చాలా బాగుంది. ఇంకా చూడండి ఎంత మంది జనాలు వచ్చారో ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేయడానికి. కదగట్టు. అవును చింకి, సరిగ్గా చెప్పావు. చూడు, వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. కానీ ఈ హై స్కూల్ అంకుల్ ఇంతవరకు రాలేదేంటి? ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు గట్టు. పద, మనం నడుచుకుంటూ వెళ్దాం, దొరుకుతారు. కాస్త దూరం నడిచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఐస్ గోలా అతను కనిపిస్తాడు. వాళ్ళందరూ కూడా ఐస్ గోలా తీసుకుంటారు. ఆఖరికి మనకు హై స్కూల్ అంకుల్ కూడా దొరికేశారు. అంకుల్ అంకుల్, నేను కాలాకట్ట తింటాను. ఇంకా నేను మ్యాంగో ఐస్ గోలా తీసుకుంటాను. ఇలాంటి చల్లటి వాతావరణంలో ఐస్ గోలా తింటే మజా వస్తుంది. సరే చింకి, భయ్యా ఒక కాలాకట్ట. అంకుల్ ముగ్గురికి వాళ్ళ ఐస్ గోలా ఇచ్చేస్తాడు. ఇదిగోండి పిల్లలు. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్. ఆ తర్వాత ముగ్గురు అక్కడే కూర్చొని సన్సెట్ చూస్తూ ఐస్ గోలా తిని ఎంజాయ్ చేస్తారు. ఇవాళ రోజు సూపర్ డూపర్ కదా, చాలా ఫెంటాస్టిక్ గా ఉంది కదా చింకి. అవును గట్టు, సరిగ్గా చెప్పావు. ఇవాల్టి రోజు నా జీవితంలో స్పెషల్ డే. ఇంతగా అసలు నేను ఎప్పుడు తినలేదు. ఇంకా నా కడుపు కూడా ఫుల్ అయిపోతుంది. పిల్లలు, మీతో ఉన్నందుకు నా రోజు చాలా బాగా గడిచిపోయింది. సన్సెట్ ఎంజాయ్ చేసిన తర్వాత అమ్మ గట్టు చింకిని తీసుకుని మళ్ళీ తిరిగింటికెళ్ళిపోతుంది. పానీపూరి అంకుల్. గట్టు, చింకి ఇంకా హరి స్కూల్ లంచ్ బ్రేక్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఫ్రెండ్స్, తెలుసా, స్కూల్ బయట కొత్తగా ఒక పానీపూరి అంకుల్ బండి పెట్టుకున్నాడు. ఆయన పానీపూరి చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడైనా తిన్నారా? అప్పుడే అక్కడికి బంటి కూడా వస్తాడు. అరే అవును, ఆయన పానీపూరి నేను కూడా తిన్నాను. అది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అవునా? కానీ మేమైతే ఎప్పుడు తినలేదు. అవునా బంటి, నిజంగా ఆ పానీపూరి అంత టేస్టీగా ఉంటుందా? అరే అడగకు చింకి, అన్నిటికన్నా బెస్ట్ పానీపూరి ఆ అంకుల్దే. అరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి నాకు కూడా ఆయన పానీపూరి తినాలనిపిస్తుంది. గట్టు, మనం ఇవాళ వెళ్ళి పానీపూరి తిందామా? ఓ చింకి, మమ్మీ బయట జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పింది కదా. అది హెల్దీ కాదని బయట తినొద్దని చెప్పింది కదా. అరే హా గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. అమ్మా వద్దని చెప్పింది. సరే పర్లేదులే, మనం పానీపూరి తినొద్దు. తర్వాత అందరూ క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. క్లాస్ మొదలవుతుంది. స్కూల్ పూర్తయిన తర్వాత గట్టు, చింకి ఇంకా హరి కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బంటి పానీపూరి తింటూ కనిపిస్తాడు. అరే వాడు బంటి కదా, వాడు ఆ స్పెషల్ పానీపూరి అంకుల్ దగ్గర పానీపూరి తింటున్నాడు. పదండి మనం కూడా వెళ్దాం, వెళ్ళి తిందాం. అంకుల్ చాలా బాగా పానీపూరి తయారు చేసినట్టున్నాడు. చూడు ఎంత వాసన వస్తుందో, ఇక్కడిదా కూడా వస్తుంది. లేదు లేదు హరి, మేము తినము. కానీ నువ్వు కావాలి అంటే వెళ్ళి తిను, మేము నిలబడి ఉంటాం. సరే గట్టు. హరి ఇంకా బంటి చాలా మజాగా పానీపూరి తింటారు.
అరే వాహ్! యా ఎంత టేస్టీగా ఉంది. అంకుల్ అంకుల్ కాస్త స్పైసీగా చేయండి. బంటి ఇంకా హరి తినడం చూసి గట్టు ఇంకా చింకి కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది. గట్టు చూడు, వాళ్ళు తింటుంటే అనిపిస్తుంది పానీపూరి చాలా మజాగా ఉందని. నాకు కూడా తినాలనిపిస్తుంది. ఆ చింకి నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం? అప్పుడే పానీపూరి అంకుల్ గట్టు ఇంకా చింకి అలా బాధపడుతూ నిలబడ్డం చూసి, అరే పిల్లలు, మీరిద్దరూ ఎందుకు తినడం లేదు? మీకు పానీపూరి అంటే ఇష్టం లేదా? లేదు లేదు అంకుల్, మాకు చాలా ఇష్టమే. కానీ బయట జంక్ ఫుడ్స్ తినొద్దని మా మమ్మీ చెప్పింది. హెల్త్ పాడైపోతుంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఈ విషయం మీరు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నా పానీపూరి చాలా హెల్దీ. గట్టు చింకి అంకుల్ మాటలు విని ఆశ్చర్యపోతారు. ఏంటి హెల్దీనా? అలా ఎలా అంకుల్? హా అంకుల్, అయినా పానీపూరి హెల్తీ ఎలా అవుతుంది? పిల్లలో, ఈ పానీపూరి ఉంది కదా, ఇది మొత్తం గోధుమ పిండితో చేసింది కాబట్టి చాలా హెల్దీ. ఇంకా నేను ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తాను ఈ చాట్ పాట్ పానీ తయారీ చేయడానికి. ఇంకా నేను నా ఫామ్లో పండించిన ఆర్గానిక్ కూరగాయలు మాత్రమే యూజ్ చేస్తాను కాబట్టి నా పానీపూరి చాలా హెల్దీ. వీటిని తింటే మీ ఆరోగ్యం అస్సలు పాడవదు. ఆ మాట విని గట్టు ఇంకా చింకి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళు కూడా హరి ఇంకా బంటితో కలిసి పానీపూరి తింటారు. నువ్వు సరిగ్గా చెప్పావు హరి. అంకుల్ లాంటి పానీపూరి ఇంకా ఎవ్వరూ తయారు చేయలేరు కూడాను. వావ్, నిజంగా చాలా మజా వస్తుంది. పానీపూరి తిని పిల్లలందరూ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మకు దాని గురించి చెప్తూ ఉంటారు. అరే వా, ఇది చాలా మంచి విషయం. అయినా కూడా ఎంత మంచి హెల్దీ అయినా కూడా రోజు పానీపూరి తినకూడదు, సరేనా? ఓకే మమ్మీ. గట్టు ఇంకా చింకి పానీపూరి తినడంలో ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళు అమ్మ మాటలు పట్టించుకోకుండా మరుసటి రోజు మళ్ళీ పానీపూరి తినడానికి వెళ్తారు. పదండి పదండి, ఇవాళ మళ్ళీ వెళ్ళి మనం పానీపూరి తిందాం. ఆహా పదండి పదండి. అరే మనం రోజు పానీపూరి తినకూడదు పిల్లలు. అరే అలా ఎందుకు? అంకుల్ చెప్పారు కదా ఆయన పానీపూరి హెల్తీ అని. మరి రోజు ఎందుకు తినకూడదు? ఆ తర్వాత పిల్లలందరూ కలిసి పానీపూరి అంకుల్ దగ్గరికి వెళ్లి పానీపూరి తింటారు. అలా ఒక వారం గడిచిపోతుంది. ఇంక పిల్లలు రోజు రోజు అంకుల్ దగ్గరికి వెళ్తుంటారు. పిల్లలు, నాకు అనిపిస్తుంది నేను చేసిన పానీపూరి మీకు చాలా బాగా నచ్చిందని. అవును అంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. నాకు రోజు మీ పానీపూరి తినడం అంటే చాలా ఇష్టం. అవును అంకుల్, నేను రోజంతా పానీపూరి తింటూ ఉండగలను. అవును, నేను చేసిన పానీపూరి హెల్దీయే, కానీ ఎంతైనా ఇవి పానీపూరి కదా. అలా ఎందుకు చెప్పారు మరి? మీ పానీపూరి చాలా హెల్దీగా తయారు చేస్తానన్నారు కదా. అవును, కానీ మీరు తినే వేరే హెల్దీ ఫుడ్ కన్నా ఇది మంచిది కాదు కదా. సరే మీరు చెప్పండి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు మంచిగా లంచ్ చేస్తారు? ఓ, అన్నీ పానీపూరీలు తిన్న తర్వాత నా కడుపు ఫుల్ అయిపోతుంది. ఇంకా నేను లంచ్ చేయలేను కదా, అందుకే లంచ్ చేయను. నేను కూడా. ఇంకా నేను కూడా. చూసారా పిల్లలు, నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను. ఒకవేళ రోజు మీరు ఇలా పానీపూరి తింటే ఇంట్లోని భోజనం అస్సలు తినలేరు. దానివల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మీరు పానీపూరి తినొచ్చు, కానీ లిమిట్లో తినాలి. అర్థమైందా? అవునంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. హా, నాకు కూడా మీ మాటలు అర్థమయ్యాయి అంకుల్. సరే అయితే మనం వారంలో 2 సార్లు మాత్రమే పానీపూరి తిందాము. మిగతా రోజంతా మంచి హెల్దీ ఫుడ్ తిందాం, ఏమంటారు? కానీ ఆ 2 సార్లు మాత్రం చాలా పానీపూరి తిందాం. బంటి మాటలు విని పిల్లలందరూ ఇంకా పానీపూరి అంకుల్ కూడా బాగా నవ్వుకుంటాడు. నేను కూడా మీ అందరి కోసం చాలా టేస్టీగా పానీపూరి తయారు చేసి ఉంచుతాను. ఓకే, అంకుల్. అప్పటి నుండి గట్టు చింకి అంకుల్ దగ్గర కేవలం వారానికి 2 సార్లు మాత్రమే వెళ్లి పానీపూరి తినేవాళ్ళు. అలా వాళ్ళ హెల్త్ కూడా బాగా ఉంటుంది. ఇంకా వాళ్ళు టేస్టీ పానీపూరి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.